మునుగోడు ఉప ఎన్నికల్లో ధర్మం గెలిచిందని టీఆర్ఎస్, అధర్మం గెలిచిందని బీజేపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇద్దరూ అందరినీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసేవారేనని అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు అధికార దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను సంతలో సరుకుల వల్లే కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు. ఈ రిజల్ట్ మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కానీ మరి ఇతర పార్టీలకు వచ్చిన ఓట్లు కానీ గెలిచిన అభ్యర్థికి కానీ మరి వాళ్లకు ఏ విధంగా ఓట్లు వచ్చినాయి ఇవన్నీ చూస్తుంటే మరి ఈ గెలిచిన అభ్యర్థి సెకండ్ వచ్చిన అభ్యర్థి కూడా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అట్లనే వాళ్ళు మాట్లాడేది ఏ విధంగా ఉందంటే ఈరోజు ధర్మం గెలిచిందని ఆయన అంటుడు, ధర్మం మేం గెలిచిందని అంటున్నాడు. అంటే ఇది ఎంత